ఏపీ రాజకీయం నువ్వు ఒకటంటే నేను రెండంటాను అన్నట్లుగా మారుతుందా? ప్రత్యర్థులుగా ఉండాల్సిన పార్టీలు ఏకంగా శత్రువులుగా మారిపోతున్నాయా? ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కనీసం ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే విచిత్ర పరిస్థితి ఏపీలోనే ఎందుకు కనిపిస్తుంది? గొడ్డలి పార్టీ అని టీడీపీ విమర్శిస్తే వెన్నుపోటు పార్టీ బూడిద పార్టీ అని వైసీపీ ఎదురుదాడికి దిగడం వెనుక ఉన్న అసలు పొలిటికల్ మైండ్ గేమ్ ఏంటి? అసలు ఏపీ రాజకీయాల్లో హుందాతనం ఎందుకు మాయమవుతుంది? ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల పరిస్థితి నువ్వు ఒకటంటే నేను రెండంటాను అన్నట్లుగా తయారైంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక్కడ ప్రత్యర్థులుగా ఉండాల్సిన పార్టీలు శత్రువులుగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కనీసం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా ఏళ్లు గడిచిపోతున్నాయి. రాజకీయాలకు అతీతంగా నిర్వహించే గవర్నర్ ఎట్ హోమ్ వంటి కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు జగన్ కలిసిన దాఖలాలు లేవు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో అధికార విపక్షాలు కలిసి అనేక కార్యక్రమాలు పాల్గొంటుంటే ఏపీ మాత్రం దానికి పూర్తి భిన్నంగా నిలుస్తోంది. కొంతకాలంగా వైసీపీని గొడ్డలి పార్టీ అని పిలుస్తూ టీడీపీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. పార్టీ అధినేతల నుంచి క్షేత్రస్థాయి నాయకుల వరకు ఎవరూ వైసీపీ అనే పేరును పలకడమే మానేశారు. గొడ్డలి పార్టీ అని జనంలో బలంగా ప్రచారం చేయడం ద్వారా ఆ పార్టీపై వ్యతిరేకతను పెంచి ప్రజలకు దూరం చేయాలనేది టీడీపీ రాజకీయ వ్యూహం. అందులో భాగంగానే వైఎస్ వివేక హత్య కేసును నిరంతరం తెరపైకి తెస్తున్నారు. జగన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా గొడ్డలి పార్టీ నాయకుడు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. మీ మనసులో రావాల, నాకు మంచి జరగాలంటే ఈ గొడ్డలి పార్టీ రాకూడదని మీరు పూజలు చేయాలి. అలాంటి వారికి దగ్గర పోవడానికి ఎవరు సాహసం చేయొద్దండి. ఎవరైనా మీ గ్రామంలో ఉన్నా నేను ఒకటే చెప్తున్నా, గొడ్డలి పార్టీ అంటే మీరు సహకరించద్దండి. సహకరిస్తే మీకు మీరే చెడు చేసుకున్నట్టు అవుతుంది. నేను రాజకీయాల్లో చాలా చూశాను, ఎన్నో పోరాటాలు చేశాను. కానీ ఇలాంటి నేర చరిత్ర, ఇలాంటి విచిత్రమైన మనస్తత్వాన్ని నా జీవితంలో చూడలేదు. ఇప్పుడు వైసీపీ కూడా అదే దారిలో పయనిస్తుంది. తాజాగా నంద్యాల పర్యటనలో జగన్ ప్రెస్ మీట్ మాట్లాడుతూ టీడీపీ పేరు ఎత్తకుండా వెన్నుపోటు పార్టీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పేరు చెప్పకుండా వెన్నుపోటు పార్టీ నాయకుడు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. దీన్ని బట్టి ఇకపై వైసీపీ టీడీపీలు ప్రత్యర్థి పార్టీల పేర్లను కూడా పలికే అవకాశం లేదని స్పష్టమవుతోంది. 1995లో ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని దక్కించుకోవడాన్ని గుర్తు చేస్తూ వెన్నుపోటు పదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం వైసీపీ ప్రధాన వ్యూహం. అంతేకాకుండా హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారనే కోణంలో కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో వెన్నుపోటు పార్టీ పాలనలో ఆ వెన్నుపోటు పార్టీ నాయకుడు రచించిన కుట్ర రాజకీయాలు రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఎలా అమలవుతా ఉంది అని చెప్పి అద్దం పడతాయి. ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో బాధితులే ఇవాళ నిందితులు అవుతా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే దాడికి గురైన వారిపైనే కేసులు పెడతా ఉన్నారు. మరోవైపు టీడీపీకి బూడిద పార్టీ అనే మరో పేరును కూడా వైసీపీ తగిలించింది. విజయవాడ కృష్ణలంకలో సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనను కనీసం అతని బూడిదను కూడా కుటుంబానికి ఇవ్వలేదనే కోణాన్ని గుర్తు చేస్తూ ఈ పేరు పెట్టాలని విశ్లేషిస్తున్నారు. అంటే టీడీపీ తమకు గొడ్డలి పార్టీ అని ఒక ట్యాగ్ తగిలిస్తే వైసీపీ మాత్రం టీడీపీకి వెన్నుపోటు పార్టీ, బూడిద పార్టీ అని 2 ట్యాగులు తగిలించిందన్న మాట. ఈ రెండేనయ్యా నాకు ఏదో ఒకటి ఇస్తే నేను పలానా తారీఖున పలానా నేను దానం చేసుకుంటా. అంతకన్నా నాకేం వద్దయ్యా, నేను ఆల్రెడీ కష్టాలు పడి బతికానయ్యా. మనం మే 9 నుంచి ఆ తర్వాత ఎవరెవరి దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ చేసాం. వాస్తవానికి రాజకీయం అంటే ప్రజాసేవ. ప్రజలకు మేలు చేసే విషయంలో నాయకులు పోటీ పడాలి. సిద్ధాంతపరమైన విభేదాలు ఉండటం సహజమే అయినా ఇలా ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ విమర్శల స్థాయిని దిగదార్చడం వల్ల రాజకీయాన్ని ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదు.
దశాబ్దాలుగా ఏపీలో సాగుతున్న ఈ రెండు పార్టీలు, రెండు కులాలు, రెండు కుటుంబాల రాజకీయం చూసి సగటు ప్రజలకు విసుగు పుడుతోంది. దేశంలో మిగిలిన ప్రాంతాల్లో ఉన్నట్లుగా ఏపీలో రాజకీయాలు హుందాగా ఎందుకుండవన్న ప్రశ్నలకు బహుశా ఇప్పట్లో సమాధానం దొరికేలా లేదు.